అబ్బా అంత బాగున్నా సరే. వర్షం చలి ఓయమ్మ మామూలుగా లేదు. ఇవ్వమ్మా ఈ ఫ్లాష్ లైట్ లేకపోతే ఎత్తుకోవాలి ఊరికి. ఏమవుతాయి కరెంటే పోయింది. నాదా లేటు నీదా లేటు. మామీ కాలేమో నీట్గా. ఇది వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఒక పీసు ఒక లెగ్ పీస్ చాలమా? సాఫ్ట్గా ఉన్నాయి తిను. ఏదమ్మా ఇందులో వేసుకోనా? ಅಷ್ಟೇ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಹೋಗಿರೋದಿಲ್ಲ ಕೊಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳ ಹೋಗಿರೋ ಜೂಗಾಡಲ್ಲಿ ಹಲೋ 2 ಮಂದಿ ಜನ ಸರಿ ಸರಿ ₹100 100 అంట. ఇది ఫ్రూట్ ఇష్టం ఇది చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం. వందకాయ ఇష్టం కేజీ లెక్క ఆ పేడ అనే నెల్లి అయితే ಕೆಜಿ ದ್ರಾಕ್ಷಿ ಎಷ್ಟು ಇದು? ತಗೋಬಿಡಿ తీసుకో తీసుకో సరే. వాళ్ళ దగ్గర గట్టి తోటకూర ఉంటుందామా? సరే ಕೊಡಿ ಕೊಡಿ ಅವ್ರಿಗೆ ಏನ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನ್ಸಿರಿ ಬಾగుಂದಿಯಾ? తీసుకో ಮುಗಿದೋಗ್ಬೇಕು. ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಂಡು ಹಿಂಗಂತಾನ ಅಂತ 12 ಗಂಟೆ ಒಳಗೆ ಮುಗಿದೋಗ್ಬೇಕು ಏನೇ ಆದ್ರೂ. ನೋಡಿ
ಒಂದೇ ಸಲ ತಗೊಂಡು తీసుకో. తీసుకో చూడు. బాక్స్ తీసుకో బాగుంది. వద్దంట, ఇంట్లో ఉన్నాయంట. అయ్యో వద్దాం. ఆలుగడ్డలు బాగున్నాయి, తీసుకున్నామా? చిన్న చిన్నవి బాగున్నాయి ఫ్రెష్ గా. వద్దా? తీసుకున్నావా? ఇష్టం తీసుకున్నాం. టమాటో 20 40. హలో 40 రూపీస్ బఠానీ. అక్కడ గోంగూర ఉంటుంది చూడు. తెలుసు, మొన్న తెప్పిస్తా అన్నాడు ఆయన. మొన్నే చెప్పాడు ఆయన. 3 కట్టలు తీసుకోమా. 2 ಸಾಕು. చాలా ಅಸಲು ಮಾತು ಈ ಊರ್లో ಮೈಸೂರ್లోనే ದೊರಕದು. ಇವಾಗ ನಾಳೆ ನೀವು ಇದು ತಗೊಬಂದಿರ್ತಾರೆ, ಮುಂದೆ ಎಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವ್ರು ಏನ್ ಕೇಳ್ತಾರೆ, ఆయన ఫ్రైడే తెప్పిస్తాడు. ನೀವು ಇಲ್ಲಿಂದ ಮೈಸೂರಿಂದ ಎಲ್ಲಿ ತರಿಸ್ತೀರಾ ಅಂತ. ಹೌದಾ? ಬೆಂಗಳೂರಿಂದ ಬರೋದಾ? కొత్తిమీర ఒక కట్ట తీసుకోవాల్సిందమ్మా. పుదీనా ఒక కట్ట, పుదీనా 1 కట్ట, కరివేసొప్పు, ಎರಡು ಎಷ್ಟು? ಓಕೆ.
గోంగూర డ్రైవర్ ఫోన్ చేసావా? టైం ఎంత అవుతుంది? Dakshi, go ahead. ఉన్నాయా कैंगड़ा ऑरेंज वाला? अभी एक ही है, मिलेगा लेकिन वो नहीं आ रहा है. సిరి స్మెల్ వస్తాయి సిరి. नहीं चाहिए. రొయ్యలు తీసుకో. రొయ్యలు నిన్నే తీసుకో. ఏం చేస్తున్నావు సిరి? చికెన్ కబాబ్. ఎంత ఇది చికెన్? కేజీ. మొత్తం కండు ముక్కలే కదా? కండలు లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, కనిపిస్తుందా? కనబడుతున్నావా? పొయ్యి ఇప్పుడు వెలిగించాలి. ఓకే, దీంట్లో కలుపుతాం. చాలా ఈజీ అండి. కేజీ చికెన్ తీసుకున్నారంటే సరిగ్గా తింటే నేను ఒక్కదాన్ని తినగలను ఇది కేజీ చికెన్ని. కానీ ఏం చేస్తాం, డైట్లో ఉన్నాము, ఇలాంటివన్నీ ఏదో చూసాము, అస్సలు తినకపోతే బాగోదని చెప్పేసి 1-2 ముక్కలు తింటమే. సో పిల్లలకి వింటర్ కదా, రోజు సాయంత్రం పూట ఏదన్నా సర్ప్రైజ్ ఉండాలి కదా. మనం ఎలాగన్నా ఉండండి, నేను బయటకే రాలేదని అందరికి అన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అందరికి కూడా హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నాయి. అందుకని అయినా కూడా ఇలా వెనకాల గ్రీన్ గ్రీన్ గా చీకటి గబ్బలే ఉందో చూడమా. పసుపు దీంట్లో ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ వేసా కేజీకి. కాల్చంగానే అన్ని ఊడుతా ఉంటాయి, ఊడిపోతాయి, అందులో పట్టదు కాబట్టి. ఇదిగో చూడు, 1 స్పూను సాల్ట్ మళ్ళీ కొంచెం ఎక్కువ వేసా, 1.5 వేసా. ఎందుకు తెలుసా, ఇది ఫ్రై అయితే అందులో మనకు ఉండిపోయిద్ది. మనం వేసేది ఇప్పుడు చికెన్ చూడండి. ఇప్పుడు ఇది 8 విజిల్స్ వచ్చినాయండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మనం కర్రీ అనేది తయారు చేసుకోవాలి. ఇది దుక్కి కోడి. 5 కేజీల కోడిని నేను కట్ చేయించేస్తే 5 కేజీల చికెన్ వచ్చింది. దాన్ని 3 కేజీలు ఇంట్లో పెట్టా, 2 కేజీలు వచ్చేసి ఈరోజు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. గోంగూర నాట్ చికెన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, నాట్ చికెన్ కర్రీ, స్పైసీ ఎగ్ ఫ్రై, అలాగే మిల్ మేకర్ బాస్మతి రైస్ కర్రీ చేస్తున్నాను. అమ్మ కూర కారంతో చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది నేను ఓన్గా తయారు చేసిన కారం అండి. మా అమ్మని దృష్టిలో పెట్టుకొని, మా అమ్మ మాకు చేసి తినిపించిన కారం నేను చేసి, మీరెంతో నన్ను మెచ్చుకొని చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఆదరించి గుడ్ అన్న తర్వాత నేను ఈ ప్రోడక్ట్ని మీ ముందు తీసుకొస్తున్నాను. మీకు నచ్చితే బుక్ చేసుకోండి. కేజీ ప్యాకెట్లు, హాఫ్ కేజీ ప్యాకెట్లు ఉంటాయి. అమ్మ కూర కారంలో మీకు వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇతర ఏ మసాలా దినుసులు వేసుకోకుండా చేసుకున్న ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి. హాఫ్ కేజీ ప్యాకెట్, 1 కేజీ ప్యాకెట్ ఉంటుంది. దేశ విదేశాలకు కూడా కొరియర్ చేస్తాము. తర్వాత ఇండియాలో కూడా మీకు 100 రూపీస్ షిప్పింగ్ పడుతుంది. హాఫ్ కేజీ కైనా 100 రూపీసే, కేజీ కైనా 100 రూపీసే షిప్పింగ్ పడుతుంది. ఓకేనా? ఇదిగోండి చూడండి, వంటలు ఇవన్నీ ఈరోజు ఇంట్లో చేసుకొని హ్యాపీగా వెళ్తాం. కారాలు ఇలా ప్యాకెట్లు అనేది ఇలా తయారు చేసాము. ఇక ఫ్యూచర్లో ఇంకా మంచిగా ప్లాన్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇలా ఉంది ప్యాకెట్. సో ఇవన్నీ అమ్మ కూర కారం అండి. ఇదిగోండి కారం చూసారా ఎంత రెడ్గా ఉందో, బాగుంది కదా, ఉందనమాట. వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అస్సలు ఉండదు. చూపించు, ఇదిగోండి నిమ్మకాయ కొంచెం వేసుకోండి. ఇది మామూలుగా అయితే ఒక 2-3 గంటలు నానితే చాలా బాగుంటుంది సిరి. పెరుగు, చాలా ఈజీ, చాలా సింపుల్. ఇది లేడీస్, జెంట్స్, పిల్లలు, టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్స్లు ఎవరైనా సరే అప్పటికప్పుడు తినాలి అనుకుంటే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు. ఒకవేళ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదనుకోండి పర్వాలా. అబ్బా, కనిపిస్తుందా? నువ్వు లేచి నిలబడి సిరి.
కడాయిలో నుంచి కనిపించదు, అందుకని. కనబడుతుంది. నేను లేగితే నీ మీద నీడ వస్తుంది. చూడండి, చికెన్కి కూడా మనం ఇలా లెగ్ పీసులు ఎన్ని ఉన్నాయమా? మొత్తం 4. నేను ఆ చికెన్ అంగడి దగ్గరికి వెళ్తాను తప్ప దూరంగా ఉంటా. లోపలికి వెళ్ళి చికెన్ తీసుకోవడం, ఆ వాతావరణం చూశానంటే చికెన్ ఇక నాకు వద్దు అని అంటాను అనమాట. ఎప్పుడు మటన్ షాప్కి చికెన్ షాప్కి నేను వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా చాలా దూరంగా ఉండి కవర్లో తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఇంకో వంట అంటారా సూపర్గా చేస్తాను తప్ప ఈ మటన్ అంగడి దగ్గర చికెన్ అంగడి దగ్గరికి నేను వెళ్ళలేను. ఫిష్ అంగడి దగ్గరికి కూడా కొంచెం నీట్గా ఉంటే వెళ్ళగలను కానీ లేకపోతే అది కూడా మన వల్ల కాదు. ఇదిగోండి ఎంత పెద్ద ముక్కలు చూడండి, జాయింట్లు. సో ఇవన్నీ ఇలా కలుపుకొని ఎప్పుడైనా సరే ఒకవేళ ఇంట్లో తినాలి అనిపించి బోర్ కొట్టింది అనుకోండి, ఆన్ ది స్పాట్లో ఇలా చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారు చూడమా, లేడీస్ జెంట్స్ అందరు కలిసి వీకెండ్ పార్టీలు. ఒక 2 కేజీలు తెచ్చుకొని వండుకున్నారంటే, అంటే డైట్లు గట్రా ఏం లేకపోతే 2-3 కేజీలు తెచ్చుకుంటే తక్కువ రేటే కదా చికెను, ఇంత అవుతుంది. తృప్తిగా తిని హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే 1 కేజీ చేస్తున్నాము. నేను సరిగా తినకూడదు కాబట్టి ఎక్కువ కేజీల దగ్గరికి వెళ్ళట్లా. ఇది కూడా ఆయిల్ లేకుండా చేస్తున్నాం కదా. డైట్లో వర్కౌట్లు చేసేవాళ్ళు కూడా కొంచెం ఇది తినొచ్చు. ఇలా పిసికి మామూలుగా అయితే ఒక 2 గంటల ముందే, ఇప్పుడు సాయంత్రం పార్టీ చేసుకుంటామంటే ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటి మనం బయటకు వెళ్ళి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చాం కాబట్టి నేను ఇలా ఇప్పటికిప్పుడు కలిపేస్తున్నా. లేకపోతే ఉప్పు కారం పసుపు పట్టి చాలా టేస్టీగా బాగుంటుంది. ఓకేనా? పొయ్యి వెలిగేంత వరకు మనం దీన్ని నానబెట్టేసి ఇలా పెట్టాలి. మూతేసేద్దాం. గుచ్చుకున్నావా సిరి? చూసావా? వారిని లెగ్ పీస్లని గుచ్చావా? ఒక ట్రిప్లో అయిపోతుంది కదా. లెగ్ పీస్ కాలేక ఫస్ట్ లెగ్ పీసే తింటామా? అలాగే. చేయి కాల్చుకుంటా. ఇంకో దానికి పెట్టి పట్టుకుంటా నేను. అది పట్టుకుంటారులే. ఎదరు జరుగు సదాక్షి. ఉండు, స్టూల్ ఎదరికేసుకో. పెట్టు సదాక్షి. ఇటు తిరిగి కూర్చో, ఎదరకురా. చేయి నొప్పి వస్తుంది. మామీ అట్లా. నాకు కూడా. ఇప్పుడు అవి ఎలా పట్టుకోవాలిగా, లాస్ట్లో కడుక్కో. అవి తిప్పాలి కదా. సరేనండి. నీకు పాకెట్ ఉందా సిరి? లేదు. ఉంది. ఇదిగో ఈ పాకెట్లో పెట్టుకో. పాకెట్లో పెట్టిన జిప్ వేసుకో. మళ్ళీ పోగొట్టావు. పక్కన పడేసి. ఆ చేయి మీద ఉన్నాయా? ఇటు పట్టు. ఇటు. సిరి చూడు, పట్టుకో సతాక్షి.
నాకు ఒక అట్ట ముక్క కావాలి. ఏంటి అట్ట ముక్క? అట్ట ముక్క పట్టు శతాక్షి ప్లేటు. ఆకు ఇటుకు పట్టు. చీకటిగా ఉందా సిరి? లేదు, బాగానే ఉంది. లైట్ ఎదురుగా పెట్టుకున్నాం కదా, ఈ పొగ వస్తుంది ఫేస్ మీదకి అంతే. పర్లేదులే, ఈ చీకటి అంటే ఇలాగే ఉంటుంది. ఇదే కదా బాగుండేది. మరే థ్రిల్లింగ్ అనమాట. ఉల్లిపాయలు చాలా బాగున్నాయి సిరి, లోతుగాను. బాగున్నాయి. అది మొన్న తోట ఒక ఉల్లిపాయ డైరెక్ట్ కాల్చాము అందులో. దేనికమ్మా? ఊరికే తింటాకి. అవునా? పొయ్యిలో వేస్తానండి. అందులో పొయ్యిలో వేసి సిమ్లో మగ్గి, అదే లైట్ గా మగ్గి బాగుంటది మెత్తగా. ఆకు ఏది? కొత్తిమీర వేసుకున్నాం చూడు. కనిపిస్తుందా సిరి? కనబడుతుందమ్మా, చూడు. నిమ్మకాయ పెప్పర్ అయినా వద్దా? బ్లాక్ గా కనిపించింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి కదమ్మా. అయిపోవచ్చు. కాలేమో నీట్ గా. ఇది వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది. చల్లారికి ముందే తినేయాలి. అవును, చూసావు ఎంత బాగుందో. అవును రండి. సలాడ్ ఇదిగో పప్పు కదమ్మా. ఓకే, అదిగో ప్లేట్లు ఉన్నాయి కదా సదాక్ష, అది ఇచ్చేయి. వేడి వేడి అన్నం ఫ్రెండ్స్. ఇంట్లో రైస్ కుక్కర్లో వండేసాం. సరిపోద్దా? వేట చాలు. ఓకేనా? ఇంకొక కొంచెం ఇవ్వు. ఒక పీస్, ఒక లెగ్ పీస్ చాలవా? సాఫ్ట్గా ఉన్నాయి, తిను. ఏదమ్మా ఇందులో వేసుకోనా? ప్లేట్లో వేసుకో. చిన్న ప్లేట్ ఉంది కదా, అదే. పర్లేదు. నాకు ఉల్లిపోయామా? ఓకేనా?
మామూలుగా లేదు. పొగ ఆపేసుకోవడం నయ్యం, మొహం నిండా దుమ్మే వస్తుంది. సరిగా ఉంది కదా మా, వీడియోలో చూసుకో తర్వాత కావాలంటే. అబ్బా అంత బాగున్నా సరే. ఆయిల్ లేకుండా వంటలు ఇలా చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి మీద. పప్పు బాగుందా? మైసూర్లో ఎక్కువ చలి ఉందండి, మామూలుగా లేదు. వర్షం కూడా పడేలా ఉంది, మబ్బు కట్టేసింది. మంచులో కూడా వర్షాలు పడుతున్నాయి చూసారా, మెరుపులు. ఇందాక పెద్ద మెరుపు వచ్చింది అక్కడ. వినిపిస్తున్నాయా మెరుపులు? మంచు మళ్ళీ దీంట్లో మెరుపులు. మంట చూడు ఎంత మంచిగా వస్తుంది. మేము ఇక్కడే చలి కాచుకుంటా ఉంటాం నైట్. అబ్బా చికెన్ కబాబ్ సిరి మామూలుగా లేదు. తిను తిను. అన్ని బోన్స్ వేసుకున్నా. ఏం కంగారు లేదు మా, వర్షం ఏం పడట్లేదు. అదేనా మంచు వాన, మంచు గాలి, ఈదురు గాలిలు, ఎలా వర్షం పడుతుంది తెలుసు ఇప్పుడు. మామూలుగా లేదు. కబాబ్ వస్తే ఎప్పుడు బోర్ కొట్టదు సిరి. నేను బోన్స్ వేసుకున్నా కావాలని. కడాయిలో దాని టేస్ట్ పోయిద్దామా? నాకు బోన్స్ కాల్చుది బాగుంటది, అలానే ఉండిపోయిద్ది టేస్ట్ వితౌట్ ఆయిల్ మళ్ళీ. ఎంత బాగుందో. అబ్బా నేను బోన్స్ వేసుకున్నావా? ఇంకో ముక్క తీసుకోవాలి. నేను ఉంటాక పదండి. వర్షం చలి ఓయమ్మ మామూలుగా లేదు. అది థ్రిల్ సిరి. మామూలుగా చలి. మంచు చలి రెండు, వర్షం ఏంటో మరి నాకు అర్థం కావట్లా. తీసొద్దా? తిను. తింటున్నారా లెగ్ పీస్.
నాకు ఇలా కాచి చాలా ఎక్కువ ఇష్టం సిరి. చాలా బాగుంది సిరి, ఆయిల్ లేకుండా. అయిపోయిందమ్మా నాకు 2 ముక్కలకి. అక్క తింటుంది. పప్పులో రసం అంతా లెగ్ పీస్ కంటిస్తుంది. చికెన్ తిను, లెగ్ పీస్ తిన్నా. ఫుల్ ప్లేట్ తినేసు. బాగుంది కదా? బాగుందమ్మా, నోరు కొట్టు. బాగా టేస్టీగా అనిపించింది. పైగా చలి, ఈ చలికి కరెక్ట్ మ్యాచ్. కబాబ్ మంటలో కబాబ్, మంటలో కబాబు, పక్కన వర్షం, చల్లగాలి. మామూలుగా ఇవ్వమ్మా. ఈ ఫ్లాష్ లైట్ లేకపోతే శిరీష ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి ఊరికి. కొంచెం నిండా పెట్టా. ఈ ఫ్లాష్ లైట్ లేకపోతేమా శిరీష ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి. కింద ఉంది, ఉండాలని ఎత్తుకుంటున్నా నేను. అందులో పెట్టేసుకో. మంచిగా అయింది. అక్కడ వాసన గాని పచ్చిదనం కానీ లేదు. బొగ్గుల మీద టేస్ట్ ఉంటుందమ్మా. ఈ చలిగాలికి ఇక్కడైతే మందు షాపులు అంటే మెడికల్ షాపులు అనుకోకండి, అయ్యే బీర్ షాపులు. ఆల్కహాల్. ఏం నవ్వుతున్నా పక్క నుంచొని. అక్క తినేసి అయిపోయేసరికి కరెంట్ వచ్చింది. నిజంగా చాలా బాగున్నాయి కబాబ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.